ఇక్కడ చూసిన ఈరోజు మేము పెన్ పెన్సిల్ అన్బాక్సింగ్ చేస్తున్నాము. క్యామ్లిన్ ట్రై మెక్ 3-in-1 పెన్ పెన్సిల్ కిట్. దీని లోపల ఎక్సెల్ ఎరేజర్ ప్లస్ 3 లిడ్స్ ట్యూబ్ ఉంటాయి. ఇంకా దీని లోపల 3 పెన్ పెన్సిల్స్ కూడా ఉంటాయి. ఈ పెన్ పెన్సిల్కి 0.5 mm, 0.7 mm, 0.9 mm. దీని లోపల చూస్తే 2 బీలిడ్స్ ఉన్నాయి, ఒక హెచ్బి లిడ్ ఉంది. సో ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేద్దాం. సో నా దగ్గర 3 పెన్ పెన్సిల్స్ ఉన్నాయి కాబట్టి నేను మా అన్నయ్యకి ఒక టెస్ట్ చేస్తున్నాను. లాస్ట్ టైం నాకు అక్కడ అన్నయ్య నాకు ఫోటో ఇచ్చారు. సో అనే నేను మీకు ఇది ఇస్తున్నాను. ఇది 0.7 mm. సో 0.7 mm ఈ బాక్స్ వచ్చింది. సో నా దగ్గర ఉన్నాయి 2 పెన్స్. అండ్ ఇది 0.9 mm అండ్ ఇది బీ లిడ్. ఇక్కడ 0.9 mm ఇది. ఇంకా దీనికి బీ లిడ్. అండ్ దిస్ ఇస్ 0.5 mm అండ్ దీనికి హెచ్బి లిడ్. సో మనకి సైజ్ కూడా వచ్చింది XL. సో మేము టెస్ట్ చేస్తున్నాము. లోపల లిడ్ పెట్టి ఇస్తారు మనకి. సో దాన్ని ఇక్కడ వెనకాల టెస్ట్ చేస్తే వస్తుంది. ఇంకా ఇది అండ్ దీనికి ఇలా తీస్తే ఒక ఎరేజర్ కూడా వస్తుంది మనకి అదే చేయడానికి. ఇది హెచ్బి లిడ్ పెన్ పెన్సిల్. దీని ఏంటంటే షేడింగ్ కానీ డ్రాయింగ్ కానీ వాడతారు. ఈ డ్రాయింగ్ కానీ వాడితే 0.5 mm పెన్ పెన్సిల్ వాడండి. ఈ టైప్ కూడా ఉంటుంది కాకపోతే బీ లిడ్. ఇది హెచ్బి లిడ్ కాదు. ఇక్కడ రాస్తారు లిడ్స్ బట్టి ఇక్కడ పెడతారు హెచ్బి లిడ్స్ అని ఇక్కడ. అండ్ బీ లిడ్ కూడా ఇక్కడ ఇస్తారు. బీలిడ్స్ ఏంటంటే మీరు రైటింగ్ కానీ వాడాలి. రైటింగ్ కానీ అదే హెచ్బి లిడ్ అనుకో మనము షేడింగ్ చేసుకోవచ్చు, డ్రాయింగ్కి అలా వాడచ్చు, చాలా వాడవచ్చు. టెస్ట్ చేస్తాను. ఇప్పుడు నేను 0.5 mm వాడబోతున్నాను. బాగా రాస్తుంది, కంఫర్టబుల్గా కూడా ఉంది రాయడానికి. ఇప్పుడు నేను నా నేమ్ రాయబోతున్నాను. మీరు చూసారుగా హెచ్బి లిడ్స్కి అంత సన్నగా ఉందో, అందుకని దీన్ని డ్రాయింగ్కి వాడతారు. 0.5 కానీ 0.5 వెనకాల ఉన్న ఏ లిడ్ అయినా సరే మీరు డ్రాయింగ్కే వాడచ్చు. కాకపోతే 0.5 తర్వాత ఉన్నాయన్నీ మీరు రైటింగ్కి వాడచ్చు, ఎందుకంటే ఇవి బండగా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు నేను 0.9 mm టెస్ట్ చేయబోతున్నాను. మీరు చూస్తే 0.5 చూడండి ఎంత డార్క్గా ఉంది, థిక్గా ఉంది. 0.5 ఏమో లైట్గా ఉంది, ఇంకా చాలా థిన్గా ఉంది. హ్యాండ్ రైటింగ్కి ఇది కూడా చాలా బాగా వస్తుంది మనకి. చూసారు ఫ్రెండ్స్, దీనికేమో లైట్ కలర్ వచ్చింది, దీనికి 0.5 mm కేమో లైట్ కలర్ వచ్చింది. కానీ
అండ్ 0.9 ఎంఎంకి ఏమో డార్క్ కలర్ వచ్చింది. సో ఇప్పుడు మా అన్నయ్య ఇప్పుడు నేను మా అన్నయ్య పేరు రాస్తున్నాను. ఇది 0.7 mm. 0.7 mm స్టార్టింగ్ లిడ్ వచ్చేసరికి ఇట్లా డబల్ లైన్స్ వచ్చింది, వేరే లిడ్స్కి ఇట్లా రాదు. 0.7 ఒక్కదానికి వచ్చింది. స్టార్టింగ్లో మీరు రాసేటప్పుడు ఇట్లా వచ్చింది, స్లోగా రాస్తున్నప్పుడు ఇలా వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు నేను మా అన్నయ్య పేరు రాస్తున్నాను. సో 0.5 mm డిఫరెంట్ కలర్ వచ్చింది, 0.9 mm డిఫరెంట్ కలర్ వచ్చింది, అండ్ 0.7 mm కూడా డిఫరెంట్ కలర్ వచ్చింది. 0.7 mm ఏమో స్టార్టింగ్లోనేమో థిక్గా ఉంటుంది, దాని తర్వాత అంతా థిన్ అయిపోయింది. సో ఇదేమో చాలా లైట్ కలర్లో వస్తుంది, ఇది కొంచెం డార్క్ మీడియంలో వస్తుంది, ఇది బాగా డార్క్గా వస్తుంది. సో ఫ్రెండ్స్, నేను ఎక్సెల్ ఎరేజర్ కూడా చెక్ చేస్తాను బాగా డబ్బు అవుతుంది అని. సో ఫ్రెండ్స్, నేను ఇది టెస్ట్ చేయడం కోసం నేను ఈ 3 పెన్సిల్స్ని కొంచెం షేడ్ చేస్తాను, దాంతోపాటు దీన్ని అరేంజ్ చేస్తాను. ఫస్ట్ పెన్ 0.7 mm లైట్గా షేడింగ్ చేశాను. చూసారుగా, షేడింగ్కి బాగా వర్క్ అయ్యింది. అండ్ నెక్స్ట్ 0.7 mm. దీన్ని కూడా మీరు షేడింగ్ వాడచ్చు, కానీ డార్క్ కలర్ ఉంటుంది. మీకు లైట్ కావాలంటే 0.5 వాడండి. అండ్ నెక్స్ట్ 0.9 mm. డార్క్ ఉంటుంది చాలా. సో ఫ్రెండ్స్, ఈ అన్నిటికీ చాలా డిఫరెన్స్ వచ్చినాయి. సో నేను ఇప్పుడు దీంతో అరేంజ్ చేస్తున్నాను. ఫస్ట్ 0.5 అరేంజ్ చేస్తున్నాను. బాగానే అరేంజ్ అవుతుంది కూడా. సో ఇది సరిగ్గా రావట్లేదు రబ్ చేయడానికి. సో అందుకని నేను పేపర్ కూడా తీసేస్తున్నాను. పేపర్ తీసేస్తే నాకు ఇంకా ఈజీగా ఉంటుంది రబ్ చేయడానికి కూడా. సో లెట్స్ సో బాగానే రబ్ అయింది. నెక్స్ట్ 0.7 mm. 0.7 mm పర్ఫెక్ట్ క్లియర్గా ఎరేజర్ అయింది. అండ్ 0.9 mm. 0.9 mm దగ్గరకు వచ్చేసరికి చాలా అంతగా ఎరేజ్ అవ్వలేదు, ఆ డార్క్ కలర్ కాబట్టి. సో ఈ ఎరేజర్ కూడా బాగానే 0.5 mm చూపిస్తాను లిడ్స్ ఎలా ఉంటాయో. ఫస్ట్ లిడ్స్ చూసారా ఫ్రెండ్స్, చాలా తిన్నగా ఉంది అసలు. సో నెక్స్ట్ 0.9 mm. 7 కొంచెం ఓకే, తిన్ను కంటే చాలా కొంచెం ఎక్కువ ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి కొంచెం చిన్నగా వస్తాయి 0.7 mmకి. అండ్ 0.9 mm చూపిస్తున్నాను. 0.9 mmకి వచ్చేసరికి చాలా బిగ్ కలర్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, బిగ్. ఇప్పుడు ఇది 0.7, 0.7, 0.9 అండ్ 0. ఫ్రెండ్స్ 0.5 ఇది, 0.7 ఇది అండ్ 0.9 ఇది. సో 0.5కి ఏమో తిన్నుగా ఉంది, అండ్ 0.7కి మీడియంగా ఉంది, అండ్ 0.9కి ఏమో కొంచెం పెద్దగా ఉంది. 0.9 ఏమో సైజ్ అన్నిటికంటే 0.5 mm సైజ్ పెద్దగా ఉంది. 0.7 సైజ్ ఏమో మీడియం ఉంది, 0.9 ఏమో లార్జ్ ఉంది. Thank you for watching this video. Please subscribe, like and share. అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. Bye.